వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మాలా వర్సెస్ మాదిగ మంత్రుల ఇద్దరి మధ్య మళ్ళీ ఈ సమస్య వివేక్ వర్సెస్ అడ్లూరిగా మారింది. యాక్చువల్గా అడ్లూరి వర్సెస్ పొన్నంగా ఉన్న ఈ సమస్య కాస్త మళ్ళీ ఇటువైపు వచ్చేసి మాలా మాదిగ వైపు వచ్చేసి ఎందుకు వచ్చేసిందంటే అక్కడ వివేకుని ప్రస్తావన వాళ్ళ మందకృష్ణ మాదిగ తీసుకొచ్చాడు. అసలు వివేక్ ఏం సంబంధం ఉంది అక్కడ నిజం చెప్పాలంటే? వివేక్ సంబంధం లేకపోయినా ఏదో వివేక్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు వచ్చింది కాబట్టి ఆయనే అన్నట్టుగా అదే ఆయనే ఏదో చేసినట్టుగా సైలెంట్గా ఉన్నాడు అంటే ఆయన సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదేమో. అడ్లూరి గారి మీద పొన్నంను విమర్శించడాన్ని పూర్తిగా మేము ఖండిస్తాం, దాంట్లో డౌటే లేదు. పొన్నం పెద్ద దున్నపోతు అని మేము కూడా అంటాం, ఎందుకంటే మావుని అన్నప్పుడు మేము ఊకో ఖచ్చితంగా అంటాం. బీసీలు దళితుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దున్నపోత్ అయిన మంత్రి నీకు సిగ్గుశరం ఉంటే ఇవాళ దళితుల పట్ల రకరకాలుగా అన్యాయం చేస్తున్న బీసీలను నువ్వు అక్కడ గుళ్ళోకి రానియడం లేదు, చంపేస్తున్నారు ఇంటర్ కాస్ట్ పెళ్లి చేసుకుంటే. మెదడు మనం పనిచేస్తే పొన్నం ప్రభాకర్ గారు నువ్వు పెద్ద దున్నపోతువు, నీకు ఆలోచన లేదు, నీకు అంబేద్కరిజం తెలియదు, నీకు పూలేయిజం తెలియదు, నువ్వు దళితులను అవమానపరుస్తున్నావు, నీ సమాజం అంతా కూడా దళితులను దుర్మార్గంగా అణచివేస్తుంటే చంపేస్తుంటే ఒక్క మాట మాట్లాడని దున్నపోతూ, ఒక్క మాట మాట్లాడని ఒక వేస్ట్ మంత్రివి నువ్వు. వాళ్ళ మా ప్రజలు హత్యలకు గురవుతుంటే, బ్రాహ్మణులు పెళ్లి చేసుకుని హాయిగా దళితులను పెళ్లి చేసుకుంటుంటే, కమ్మోళ్ళు పెళ్లి చేసుకుంటే, రెడ్డోళ్ళు పెళ్లి చేసుకుంటుంటే, బీసీలు ఇంత అహంకారంతో దళితుల పట్ల ఇవాళ దుర్మార్గంగా చంపేస్తున్నారు. మీరు దుర్మార్గంగా గుళ్ళోకి రాణిస్తలేరు, మీరు బళ్ళలోకి రాణిస్తలేరు. బీసీలు దళిత ద్రోహులుగా మిగిలిపోతున్నారు. అట్లాంటి ద్రోహివి నువ్వు పొన్నం ప్రభాకరు, ఇవాళ దళిత ద్రోహి. ఆయనను వదిలిపెట్టి ఇవాళ కేవలం వివేకును ఇలా ఆయన ఏం అనకపోయినా మాలాయన కాబట్టి ఇలా మాదిగోళ్ళకు మాలలకు పంచాయతీ పెట్టించాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది మాలమాదిగ పంచాయతీగా దయచేసి రుద్దకండి. వివేక్ అయినా అడ్లూరు అయినా మీరు దయచేసి మాలమాదిగ పంచాయతీగా దీన్ని మార్చకండి. ఇప్పటికి చాలు, మాలమాదిగలు 30 ఏళ్ళుగా కొట్లాడుకుని నష్టపోయింది చాలు. ఇంకా కొట్లాడి నష్టపోయి ఈ బీసీ ఈ పొన్నం లాంటి ఈ పందిలాగా బలిసిన పొన్నం లాంటి మెదడు లేని పొన్నం లాంటి వాళ్ళ మాటలకు లేదా వాళ్ళ విధానాలకు దళితులు బలి కావద్దని తప్పకుండా ఇవాళ దళితుల పక్షాన ఆర్పీఐ ఉంది, బీసీల పక్షాన ఆర్పీఐ కొట్లాడుతుంది. అట్లాగే బీసీల కోసం త్యాగం చేసిన వాడిగా, రాజీనామా చేసిన వాడిగా, 12 సంవత్సరాల ఉద్యోగానికి రాజీనామా చేసిన వాడిగా, 3 లక్షల ఉద్యోగానికి రాజీనామా చేసిన వాడిగా, దున్నపోతే అయిన మంత్రి పొన్నం ప్రభాకర్ దళిత ద్రోహి అని డిక్లేర్ చేస్తున్నాను. తమాషా చేస్తే ఊరుకునే ప్రశ్నే లేదు. ఇలా ఆ ద్రోహి ఇవాళ మాలమాదిగల మధ్య పంచాయతీ పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రశ్నే లేదని చెప్పేసి ఆర్పీఐ పార్టీ అధ్యక్షుడిగాను D6 CMD గాను హెచ్చరిక చేస్తున్నాను. జై భీమ్, జై పూలే, జై పెరియార్. మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి.